వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబలాపురం నియోజకవర్గంలో మార్చి 12న యువత పోరుబాట ర్యాలీ నిర్వహించనున్నట్టు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ నాయకులు తోరం గౌతమ్ తెలిపారు. మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ ఆధ్వర్యంలో హైస్కూల్ సెంటర్లో ఉదయం 9 గంటలకు వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు అర్పించి ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జెండా ఆవిష్కరణ జరిగిన తర్వాత అనంతరం హైస్కూల్ సెంటర్ నుండి కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ముఖ్యంగా యువత అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ యువత పోరు కార్యక్రమంకి ముఖ్య ఉద్దేశం. అందరికీ నమస్కారం. నా పేరు తోరం గౌతమ్ రాజా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐటీ వింగ్ అధ్యక్షుడిని. నేను ఈరోజు మీ ముందుకు రావడం కారణం, ఈ నెల 12వ తారీఖు మార్చి 12వ తారీఖు యువత పోరు అనే కార్యక్రమాన్ని మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు జిల్లా కలెక్టరేట్ దగ్గర నిరసన కార్యక్రమం తెలియజేయడానికి యువత వేలాదిగా తరలి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. ఈ యువత పోరు కార్యక్రమంకి ముఖ్య ఉద్దేశం, కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు 9 నెలలు కావస్తున్న విద్యార్థులకి రావాల్సిన ఫీజు రీంబర్స్మెంట్ బాకీలని సుమారు 4,000 కోట్ల వరకు రావాల్సిన బకాయిల్ని ఇప్పటి వరకు రిలీజ్ చేయకుండా కాలయాపన చేస్తూ విద్యార్థుల భవిష్యత్తు ఆడుకుంటున్న ఈ కూటమి ప్రభుత్వానికి సమాధానం తెలియజేయాలి, ఖచ్చితంగా తెలియజేయాలి. అది కాకుండా ఎంతో మంది నిరుద్యోగులకి, యువకులకు ఉపాధి కల్పిస్తామని చెప్పేసి ప్రతి సంవత్సరం జనవరి నెలలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పేసి మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వని ఈ కూటమి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా మేము నిలదీస్తున్నాం. ఈ కూటమి ప్రభుత్వం ఇంకో హామీ కూడా ఇవ్వడం జరిగింది. ఉద్యోగాలు కల్పించిన పక్షంలో నెలకి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి కూడా ఇస్తానని చెప్పారు. అది కూడా లేదు. అదే కాకుండా 17 మెడికల్ కాలేజీలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలో ఉండగా 17 మెడికల్ కాలేజీలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని తీసుకురావడం జరిగింది. అందులో 5 మెడికల్ కాలేజీలు ఆల్రెడీ ఓపెన్ కూడా అయినవి. కానీ వాటిని కూడా ప్రైవేటీకరణ చేసి విద్యార్థుల భవిష్యత్తు ఆడుకోవడానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అక్కడే కాకుండా అమలాపురం నియోజకవర్గంలో కూడా మెడికల్ కాలేజ్ దాదాపు 70% పనులు పూర్తి చేసుకున్న మెడికల్ కాలేజ్ పనులు కూడా మధ్యంతరంగా వదిలేసిన పరిస్థితి కూడా ఉంది. వీటన్నిటిపై మేము నిరసన తెలియజేస్తూ ఈ మార్చి 12వ తారీఖున జిల్లా కలెక్టరేట్ ముందు నిరసన కార్యక్రమం తెలియజేయడానికి యువత పోరాట కార్యక్రమానికి వేలాదిగా జిల్లా ప్రజలందరూ తరలి రావాల్సింది. అందరికీ నమస్కారం. నా పేరు తోరం గౌతమ్ రాజా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐటీ పిఠాపురం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ తన పదవి రాలేదన్న అసంతృప్తి లేదని స్పష్టం చేశారు. పిఠాపురంలోని తన కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పదవి రావాలంటే కొన్ని కూడికలు ప్లస్ మైనస్లు చూసుకోవాలని అధినేత ఏం ఆలోచించారో తెలియదని తాను వేచి చూసేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. అయితే వర్మ టీడీపీలోనే కొనసాగుతారా లేక రాజకీయాలకు దూరంగా ఉంటారా అనే అంశంపై చర్చ జరుగుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆహ్వానం వస్తుందా అనే ఊహాగానాలు కూడా వెలుగుతున్నాయి. ఈ సందర్భంగా వర్మ పార్టీ కార్యకర్తలకు సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ మున్సిపల్ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒక కుటుంబంలాగా చంద్రబాబు మనం సార్తో ప్రయాణం చేస్తున్నాం. 23 సంవత్సరాలు నిరంతరం మనం ప్రజలకు అందుబాటులో ఉంటూ, మనకు అధికారం ఉన్నా లేకపోయినా ప్రజా సమస్యల మీద పోరాడుతూ ఒక కుటుంబంలాగా, చంద్రబాబు కుటుంబంలాగా మనందరం కూడా పార్టీకి అండగా, ప్రజలకు అండగా ముందుకు వెళ్తా ఉన్నాం. ఈ ప్రజాసేవ చేసి అవకాశం కల్పించిన చంద్రబాబు నాయుడు గారు అవకాశం కల్పించారు. ఈ అవకాశమే మనకి గొప్ప పదవి. మీరు అర్థం చేసుకోండి, 23 సంవత్సరాలు ప్రజాసేవ చేసిన అవకాశమే మనకు గొప్ప పదవి. మరి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాలు, మన భవిష్యత్ రథసారథి యువ నాయకుడు
లోకేష్ గారి యొక్క ఆదేశాలు నిర్ణయాలకి నేను, నా కుటుంబం, అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గ నా తెలుగుదేశం పార్టీ కుటుంబం ఎప్పుడూ శిరసావహిస్తాం, కట్టుబడి ఉంటాం, పార్టీకి అండగా ఉంటాం, పార్టీ కార్యకర్తల్ని కాపాడుకుంటాం, పార్టీ కార్యకర్త మీద ఏ గవాలన్నా సరే ప్రాణాలు ఇస్తాం. అది తెలుగుదేశం పార్టీ. చౌడవరం షుగర్ ఫ్యాక్టరీ రైతులతో వైఎస్ఆర్సీపీ నేతలు బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్, బూడిముత్యాల నాయుడు, ధర్మశ్రీ అదీప్ రాజ్ సమావేశమయ్యారు. రైతుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. రైతులు తమ గోడు వెల్లడి చేస్తూ సుమారు 25,000 మంది రైతులు షుగర్ ఫ్యాక్టరీపై ఆధారపడి ఉన్నారని, ఇప్పటికి వరకు ₹1 చెల్లింపులు జరగలేదని వాపోయారు. టన్నుకు ₹4,000 గిట్టుబాటు ధర ఇస్తామన్న హామీ నెరవేర్చి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ రైతుల కోసం శాసనమండలిలో సమస్యలను లేవనెత్తుతున్నామని, షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు తక్షణమే 35 కోట్లు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతులకు బకాయిలను అనాపైసాతో సహా చెల్లించాల్సిందిగా కోరారు. దీన్ని మాత్రం మనం కొనసాగించాలని ఆ పరిస్థితుల్లో మేము కనుకొని దీన్ని మాత్రం మనం కొనసాగించాలని దీంతో పెట్టి ఈ కార్యక్రమం చేస్తాం. అలాంటి ఫ్యాక్టరీని ఇప్పుడు వచ్చి చెప్పారు ప్రజలు, డిస్కషన్ లో అవుతుంది. సుమారు పంట చూస్తే 1,70,000 టన్నులు వచ్చి పండింది, కానీ ఇప్పుడు వచ్చి 50,000 కూడా ఇంకా అవ్వలేదు అని అందరూ డిస్కస్ చేసుకుంటూ ఒకసారి ఫ్యాక్టరీ పరిస్థితి చూసి ప్రభుత్వం ఒత్తిడి తీసుకొద్దామని జరుగుతున్న సభల్లో ఈ విషయాన్ని చెప్తామని రైతుల తరఫున దీన్ని ప్రభుత్వం ఒత్తిడి తీసుకొద్దామని ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వచ్చి రైతులందరూ తాలూకా పరిస్థితి వచ్చే ముందు కూడా పోరాలన్నీ కూడా తెలియదు కాదు. ముత్యారెడ్డి గారు తెలుసు, ధర్మశ్రీ గారు తెలుసు, ఇక్కడ ఉన్న పెద్దందరూ కూడా ఇక్కడ విషయాలన్నీ కూడా తెలుసు. వస్తున్న లాభాలు నష్టాలు అవి అప్ అండ్ డౌన్స్ అవి వస్తున్నాయి. కానీ ఇవాళ ఇక్కడికి వచ్చిన తర్వాత చూసిన తర్వాత తెలుస్తుంటే ఇది మానవ తప్పం. ఇది ప్యూర్లీ ప్రభుత్వం తాలూకా వైఫల్యం, యాజమాన్యానికి ప్రభుత్వానికి మధ్యని లేకపోవడం, సంబంధాలు లేకపోవడం, ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం, రైతుల పట్ల వాళ్ళకి చిత్తశుద్ధి లేదని నిదర్శనానికి ఇప్పుడు కనిపిస్తున్న ఈ తాలూకా ఈ డాక్టర్లు అన్ని కూడా ఇవన్నీ చాలా బాధ అనిపిస్తుంది. గొప్ప చెప్తుంటారు. చూడిగా ఒకటే అడుగుతున్నాను, ఎంతవరకు అనాదిగా ఫ్యాక్టరీ పెట్టిన దగ్గర నుంచి రైతులు చెప్తుంది ఏంటి? ఏది శ్రీ అవధూత కాశీనాయన మండలంలో వెలిసిన కాశీరెడ్డి నాయన ఆశ్రమ భవనాల కూల్చివేతను వైసీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. సోమవారం జ్యోతిక్షేత్రంలో కూల్చివేసిన భవనాలను పరిశీలించిన వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రారెడ్డి, ఎమ్మెల్సీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే సుధాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వేలాది మంది భక్తులు ఆశ్రయంగా నిలిచిన జ్యోతిక్షేత్రాన్ని కూల్చివేయడం హిందువుల మనోభావాలను దెబ్బతీసే చర్యగా పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ అనుకుంటే ఈ సమస్య 10 నిమిషాల్లో పరిష్కారం కావచ్చని పేర్కొంటూ ఆయన ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. జ్యోతిక్షేత్ర పరిరక్షణ కోసం అవసరమైతే వైసీపీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తుందని హెచ్చరించారు. ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉంటూ ఈ ఫారెస్ట్కు ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మినిస్టర్గా ఉన్న పరిస్థితి కూడా ఉంది. మరి వీళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ దగ్గరికి పోయి. సో మరి సనాతన ధర్మాన్ని కాపాడతాం మేము అని చెప్పేసి ఇప్పుడు నయా స్వామి అవతారం ఎత్తిన పవన్ కళ్యాణ్ గారు మరి ఎందుకు ఆయన దీన్ని కార్యాచరణ తీసుకోవడం లేదో మరి. ఎందుకంటే ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్నాడు ఆయన. ఎన్డీఏ కూటమి అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ కూడా వాళ్ళదే. సో అటువంటి పరిస్థితుల్లో ఆయన అనుకుంటే ఒక 10 నిమిషాల్లో వచ్చే కార్యక్రమం జరుగుతుందన్నమాట. సో అట కాకోకుండా సెంట్రల్ యాక్ట్ ప్రకారం ఏముంటే దాని ప్రకారం చేయమని చెప్పి ఈయన రాసినారు అని చెప్పేసి నాకు ఇప్పుడు చెప్తున్నారు అన్నమాట. సో అట్లా కాకోకుండా ఊరికే యాక్ట్ చేసేది కాదు,
సో దాన్ని కార్యాచరణ చేతల్లోకి చూపించాల్సిన అవసరం తప్పకుండా ఉంది. సో డెఫినెట్గా ఆయన ముందు ఉండి ఈ కార్యక్రమాన్ని చేస్తారు అని చెప్పేసి నేనైతే భావిస్తా. సో డెఫినెట్గా ఇన్ని కూడా పక్కన పెట్టి పార్టీలు పక్కన పెట్టి చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది. సో డెఫినెట్గా చేస్తారు అని చెప్పేసి నేనైతే భావిస్తాను అన్నమాట. సో తప్పకుండా మేమందరం కూడా మళ్ళీ ఎంపీల ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీలు, సో ఇక్కడున్న ఎమ్మెల్యేలు అందరం కలిపి మళ్ళీ ఒకసారి ఒక ప్రయత్నం చేద్దాం. అలాగే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కలిసి వస్తే వాళ్ళతో కూడా కలిసి పనిచేసేదానికి మేమంతా రెడీగా ఉన్నాం. దాంతోపాటు పవన్ కళ్యాణ్ కూడా దీంట్లో చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది అని చెప్పి ఈరోజు బద్వేల్ కాన్స్టిట్యున్సీలోని కాసినాయన మండలంలోని జ్యోతి పుణ్యక్షేత్రంలో ఇక్కడ మనం చూస్తే ఈ క్షేత్రము 95న స్వామివారు ఇక్కడ సమాధి అయిన తర్వాత నుంచి ఈ డెవలప్మెంట్ ఇంత జరిగింది మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ మేము ముఖ్యంగా తెలియపరచుకోవడం ఏంటంటే మనకున్న ఈ చుట్టుపక్కల జిల్లాలే కాకుండా చుట్టుపక్కల ఉన్న అడ్జసెంట్ మహారాష్ట్ర, తమిళనాడు అక్కడి నుంచి కూడా ఎంతోమంది లక్షలాది భక్తులు ఈ క్షేత్రానికి రావటము ఇదంతా కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ ఎప్పుడు ఏ టైంలో అయినా కూడా నిత్య అన్నదానం జరుగుతూ ఎంతోమంది ఆకలి తీర్చే ఈ క్షేత్రంలో ఇప్పుడు ఈ ప్రభుత్వం మారిన తర్వాత నుంచి ఇక్కడ ఉండే స్ట్రక్చర్స్ని అంతా డిమాలిష్ చేస్తూ ఇది ఇక్కడ ప్రజలందరి మనోభావాల్ని దెబ్బతీస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అందుగురించే ఈరోజు ఈ మన ఇప్పుడు మినిస్టర్ గారు, తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఆయన సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తానంటున్నారు. అదేవిధంగా ఆయన ఫారెస్ట్ మినిస్ట్రీ కూడా ఆయన చూస్తున్నారు. సో మా అందరి రిక్వెస్ట్ ఏమిటంటే ఇంతమంది లక్షలాది మంది మనోభావాలు ఇక్కడ అంతా కేంద్రీకృతమై ఉంది. ఇది బద్వేల్లోనే ఒక ఇంపార్టెంట్ పుణ్యక్షేత్రం. ఈ క్షేత్రాన్ని పరిరక్షించాల్సిన రెస్పాన్స్. తిరుపతిలో అర్ధరాత్రి ప్రమాదం తప్పింది. నగరంలోని మినర్వా గ్రాండ్ హోటల్లోని ఓ రూమ్లో సీలింగ్ ఒక్కసారిగా కూలింది. భయాందోళనలతో భక్తులు బయటకు పరుగులు తీశారు. అప్రమత్తమైన సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది తక్షణమే చర్యలు తీసుకున్నారు. భక్తులను సురక్షిత ప్రాంతాలకు తరలించి దర్యాప్తు చేస్తున్నారు. హోటల్ను సీజ్ చేసినట్లు సమాచారం. चलो चलो అవునా?